హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని నేను ఆశిస్తున్నాను. ఈరోజైతే చాలా సింపుల్ టిప్పు, తక్కువ టైంలో ఈజీగా అయిపోయే టిప్ ఇది. మా ఇంటికైతే ఒక గంటలో రిలేటివ్స్ వస్తున్నారు. చూస్తున్నారు కదా నా డైనింగ్ టేబుల్ అయితే ఎలా ఉందో. ఎక్కువగా మేము టీవీ ముందు కూర్చొని తినడం వల్ల డైనింగ్ టేబుల్ మీద ఇలా అన్ని వస్తువులు పెట్టేయడం జరిగింది. ఏదైనా ఆర్డర్ చేసినా సరే దాన్ని చూసేసి వెంటనే టేబుల్ మీద పెట్టేయడమే. ఇంకా అలా అయిపోతుందన్నమాట. సర్దుదాం అనుకుంటూనే రోజువారీ పనులతో బిజీ అయిపోతుంటే ఇంక ఇది సర్దడం కుదరటం లేదు. కానీ ఇప్పుడు బంధువులు వస్తున్నారంటే తప్పకుండా సర్దాల్సిందే. ఇలాంటి డైనింగ్ టేబుల్ సర్దాలంటే ఖచ్చితంగా ఒక గంట అయినా పడుతుంది. ఎందుకంటే ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టి సర్దాలంటే చాలా టైం పడుతుంది. కానీ అలా గంట తీసుకోకుండా కేవలం 5 నిమిషాల్లోనే మనం డైనింగ్ టేబుల్ని సర్దేద్దాం. ఈ పద్ధతి ఫాలో అవ్వండి. ఆలోచించి నాకైతే ఈ ఐడియా వచ్చింది. 2 స్టీల్ ప్లేట్లు కానీ ప్లాస్టిక్ టబ్బులు కానీ ఏవైనా ఖాళీ వస్తువులు వేయడానికి వీలుగా ఉండే వెడల్పాటి ప్లేట్లు కానీ టబ్బులు కానీ తీసుకోండి. డైనింగ్ టేబుల్ మీద మీకు అవసరం లేని ప్రతి వస్తువు ఆ టబ్బుల్లో కానీ ఆ ప్లేట్లలో కానీ వేసేసుకోవాలి. ఆ వేసుకునేటప్పుడే మనం డిసైడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ వస్తువులు ఇవన్నీ ఒక కేటగిరీకి చెందినవి అని మనం డిసైడ్ చేసుకొని ఆ ప్లేట్లలో వేసుకుంటే అవి మరలా మనం సర్దుకోవడానికి వీలవుతుంది. ముందు మనం డైనింగ్ టేబుల్ ఖాళీ చేయాలి కాబట్టి ఈ పద్ధతి ఫాలో అవుతే 5 నిమిషాల్లో మనం ఈజీగా డైనింగ్ టేబుల్ని క్లీన్ చేసేసుకోవచ్చు. నేనైతే టిప్స్ కోసం ఉపయోగించే చాలా వస్తువులు ఒక ప్లేట్లో వేసాను, ఒక పళ్ళెంలో వేయడం జరిగింది. కిచెన్కి సంబంధించి రెగ్యులర్గా యూజ్ చేసే వస్తువులన్నీ ఒక పళ్ళెంలో వేసాను. అవి సర్దుకునేటప్పుడు కూడా మనకి ఈజీ అవుతుందని తరువాత ఇలా డైనింగ్ టేబుల్ అనేది ఖాళీ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఒక గంట పట్టే పని ఒక 5 నిమిషాల్లోనే మనం పూర్తి చేసేసుకోవచ్చు. అయినా అప్పుడే ఈ డైనింగ్ టేబుల్ క్లీన్ అవ్వలేదు. దీనిపై ఉన్న మ్యాట్స్ కూడా తీసేస్తున్నాను. డైనింగ్ మ్యాట్స్ కూడా తీసేసి దీన్ని క్లీన్ చేయాలి కాబట్టి నేనైతే సాల్ట్ని యూజ్ చేస్తున్నాను. సాల్ట్ ఒక ఫుల్ స్పూన్ తీసుకొని ఇలాగ స్ప్రింకిల్ చేసేయాలి. డైనింగ్ టేబుల్ అంతా మొత్తం జల్లేసుకోవాలి. ఇలా జల్లిన తర్వాత ఒక 1/2 గ్లాసు వాటర్ తీసుకొని మొత్తం వాటర్ని కూడా జల్లుకోవాలి. నేను డైనింగ్ టేబుల్ మీద ఉన్న వస్తువులు ఏమైతే అత్యవసరమో డైనింగ్ టేబుల్ మీద ఉండాల్సినవో అవి మాత్రమే ఉంచాను. ఉన్నవన్నీ 2 పళ్ళల్లోకి తీసేయడం జరిగింది. ఆ తర్వాత ఒక 5 నిమిషాలు నేను గ్యాప్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే టేబుల్ గ్లాస్ కాబట్టి వాటిపై ఉన్న మరకలు కానీ ఏమైనా ఆ సాల్ట్కి వాటర్కి నానుతాయని ఒక 5 నిమిషాలు గ్యాప్ ఇచ్చి వేస్ట్ క్లాత్తో ఇలాగా తుడిచేయడం జరుగుతుంది. తుడిచేటప్పుడే రబ్ చేస్తూ తుడిస్తే మనకు ఈజీగా రిమూవ్ అయిపోతాయి మరకలు. అలాగే పదే తొడనవసరం లేదు. ఇలా రబ్ చేసుకుంటూ తుడిస్తే ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు ఆ వాటర్ అంతా కిందకి తోసేయకుండా, కిందకి తోస్తే మరలా కింద కూడా మనం క్లీన్ చేయాలి. అలా కాకుండా ఒక స్టీల్ ప్లేట్ తీసుకొని ఇలా వాటిలోకి మనం వేస్ట్ అంతా లాగేసుకుంటే సరిపోతుంది. స్టీల్ ప్లేట్ అని అన్నానని స్టీల్ ప్లేట్ గురించి కామెంట్ చేయకండి. మీకు అవైలబుల్గా ఏది ఉంటే అందులోకి ఈ వేస్ట్ అనేది లాగేసుకోవాలి. తర్వాత మరొక క్లాత్ తీసుకొని మొత్తం రబ్ చేస్తున్నట్టు తుడుచుకోవాలి. ఆ తర్వాత మరొక పొడి క్లాత్ తీసుకొని మొత్తం తుడుచుకోవాలి. ఇలా 2-3 సార్లు తుడుచుకోవడం వల్ల ఏమాత్రం తడి లేకుండా షైనింగ్గా ఉంటుంది. ఈసారి మీరు డైనింగ్ టేబుల్ క్లీన్ చేయాలనుకుంటే డైనింగ్ టేబుల్పై ఉన్న ఏ వస్తువైనా సరే మీకు అవసరం లేనివన్నీ ఒక ప్లేట్లోకి కానీ టబ్లోకి కానీ తీసేసుకుంటే ఎమర్జెన్సీగా క్లీన్ అవ్వడానికి మనం క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. చూస్తున్నారు కదా, ఇంత తక్కువ టైంలో ఈ డైనింగ్ టేబుల్ని ఎలా క్లీన్ చేసుకున్నామో. మరి ఈ టిప్పు మీకు చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు అవసరం ఉన్న బౌల్స్ అంటే ఫ్రూట్స్ కోసం పెట్టుకునే బౌల్స్ కూడా తుడుచుకొని పెట్టుకుంటే సరిపోతుంది. ఇవి అయితే టూత్పిక్ బాటిల్, 2 రకాల టూత్పిక్స్ ఉన్నాయి. ఒక రకం టూత్పిక్ అయితే ఆర్గానిక్, నేను తయారు చేసినవే. ఆ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ అయ్యింది. అవసరం అనుకున్నవారు వాచ్ చేయండి, లింక్ ఇస్తాను. ఇలా ఫ్రూట్స్ బౌల్స్ని కూడా క్లీన్ చేసేసుకోవాలి. ఇలా నేను డెకరేషన్ ప్లేట్ పెట్టి సోంపు బాటిల్, టూత్పిక్ బాటిల్స్ పెట్టడం జరిగింది. ఇంట్లో అయితే చాలా ఫ్రూట్స్ ఉన్నాయి. బౌల్ సైజుని బట్టి మీకు ఇష్టమైన ఫ్రూట్స్ని
మీరు బౌల్లో వేసుకోవచ్చు. నేనైతే పపాయ, పైనాపిల్, పొమగ్రనేట్ ఈ 3 పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా, నా డైనింగ్ టేబుల్ క్లీనింగ్ అయితే 5 మినిట్స్లో అయిపోయింది. రిలేటివ్స్ వచ్చి వెళ్ళిన తర్వాత మనం తీసిన వస్తువులు నెమ్మదిగా ప్రశాంతంగా సర్దుకోవచ్చు. బంధువులు వస్తున్నప్పుడు డైనింగ్ టేబుల్ క్లీన్ చేయాలని ప్రతి ఒక్కరూ తలలు పట్టుకుంటారు. ఈ టిప్తో నాకైతే ఆ హెడేక్ అనేది ఉండదు. మరి మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.